Good morning, students. This is H. Pawan Kumar, lecturer in zoology. Today we are going to discuss about carbon cycle. కార్బన్ వలయము గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సజీవ వ్యవస్థ మరియు నిర్జీవ వ్యవస్థల మధ్య జరిగే కార్బన్ యొక్క రవాణానే కార్బన్ వలయం అని అంటారు. ఇది ఒక వాయువుల వలయము. కార్బన్ యొక్క ముఖ్య ఆధారము కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ గాలిలో మరియు నీటిలో ఉంటుంది. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. సజీవ వ్యవస్థలోకి కార్బన్ ప్రసరణ. సజీవ వ్యవస్థలోకి కార్బన్ రెండు పద్ధతులలో ప్రసరణ చెందుతుంది. మొట్టమొదటిది కిరణజన్య సంయోగ క్రియ, రెండవది కర్పరాలు ఏర్పడము. కిరణజన్య సంయోగ క్రియ సజీవ వ్యవస్థలోకి కార్బన్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ప్రవేశిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియలో ఆకుపచ్చని మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటాయి. 6CO2 plus 6H2O gives rise to C6H12O6 plus oxygen. ఎప్పుడైతే శాకాహారులు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయో వాటి దేహంలోకి కార్బన్ ప్రసరణ చెందుతుంది. శాకాహారులు మాంసాహారులను గ్రహించినప్పుడు ఆహారపు గొలుసు ద్వారా మాంసాహారుల దేహంలోకి కార్బన్ ప్రసరణ చెందుతుంది. కర్పరాలు ఏర్పడటము. జలచర జీవులైనటువంటి ప్రోటోజోవన్లు, కొరల్స్, మొలస్కన్లు, కొన్ని రకాలైనటువంటి శైవలాలు సముద్ర నీటిలో కరిగి ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని కర్పరాలను నిర్మించుకుంటాయి. ఈ జీవుల్లో కార్బన్ డైఆక్సైడ్ కాల్షియం కార్బోనేట్గా మారుతుంది. తర్వాత C2O plus H2O gives rise to H2CO3 కార్బోనిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. H2CO3 gives rise to H plus HCO3 minus బైకార్బోనేట్స్. HCO3 minus plus calcium plus plus gives rise to H plus plus CaCO3 కాల్షియం కార్బోనేట్ అనేది తయారవుతుంది. తర్వాత నిర్జీవ వ్యవస్థలోకి కార్బన్ ప్రసరణ. సజీవ వ్యవస్థ నుంచి నిర్జీవ వ్యవస్థలోకి కార్బన్ ఈ కింది పద్ధతుల ద్వారా ప్రసరణ చెందుతుంది. శ్వాసక్రియ. మొక్కలు మరియు జంతువులు శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. 6CO2 C6H12O6 gives rise to CO2 plus H2O plus ఎనర్జీ అనేది వస్తుంది. విచ్ఛిన్నం. వృక్షాలు, జంతువులు చనిపోయిన తర్వాత వీటి యొక్క మృత కళేబరాల మీద బ్యాక్టీరియా లాంటి విచ్ఛిన్నకారులు చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. కర్పరాలు. కర్పరజీవులు చనిపోయిన తర్వాత వాటి కర్పరాల్లో ఉన్నటువంటి కాల్షియం కార్బోనేటు నీటిలో కరిగి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది. అడవుల అగ్ని ప్రమాదం. అడవులు అగ్ని ప్రమాదానికి గురి అయినప్పుడు మొక్కల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ విడుదలవుతుంది. రెండవది అవసాదన వలయాలు లేదా అవక్షేప వలయాలు. థ్యాంక్ యూ.